ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు రాత్రి నుంచి మకర రాశి వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం పోతుంది. అదృష్టం వారిని వెంటాడుతుంది. అయితే మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి? వారు ఏ విధంగా నెంబర్ 1గా ఎదగబోతున్నారు? అయితే 14 సంవత్సరాల దరిద్రం పోయి వారికి అదృష్టం కలగాలంటే వారు చేసుకోవలసిన దైవారాధన ఏంటి? అలాగే ఏ అంశాలలో మకర రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ మకర రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. స్థిరమైన ఆలోచన అనేది వీరికి ఉండదు. ఊగిసలాడే ధోరణి కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వీరి జీవితం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా కానీ ఆ సమస్యలను అధిగమించి ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతారు. మకర రాశికి చెందిన వారు వారి యొక్క భాగస్వామికి సంతానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మకర రాశి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి నుంచి 14 సంవత్సరాలుగా ఏదైతే దరిద్రం వారిని వెంటాడుతోందో ఆ దరిద్రం వెళ్ళిపోతుందనే చెప్పాలి. అదృష్ట ఫలితాలనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అంటే రాత్రి 12 గంటల తర్వాత నుంచి వీరి జీవితం మారిపోతుందని చెప్పుకోవాలి. ఈ సమయం నుంచి కూడా అదృష్ట ఫలితాలనేవి వారి జీవితంలో ఎంటర్ అవ్వబోతున్నాయి. వారి జీవితంలో 14 సంవత్సరాల నుంచి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే పని పూర్తి కాకుండా ఇబ్బంది పడ్డారో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వారి భవిష్యత్తుకు సంబంధించి వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వారి భవిష్యత్తును మార్చబోతున్నాయి. అంతకుముందు వారు ఏ పని మొదలుపెట్టినా కానీ వారి పైన దరిద్ర దేవత తాండవం చేస్తోంది కాబట్టి ఆ పనిలో సక్సెస్ అవ్వడం అనేది జరగలేదు. కానీ ఈ సమయంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది. వారు ఎదగబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా వారి జీవితం అనేది మారబోతుంది. నెంబర్ 1గా ఎదగబోతున్నారు. అంతకుముందు మిమ్మల్ని అవమానించిన వారి కళ్ళ ముందే మీరు విజయగర్వంతో తిరుగుతారు. అది ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కానివ్వండి. ఈ సమయంలో వారి జీవితంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పెరుగుదల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల పొందబోతున్నారు. మీరు ఊహించని రీతిలో మీ ఎదుగుదల అనేది మీకు కనిపిస్తుంది. అన్ని విషయాల్లో లాభాలు పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకొని తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసి పై అధికారుల నుండి మద్దతు ప్రశంసలను పొందుతారు. ఈ విధంగా ఉద్యోగ జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారు కూడా మార్పులు పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి సంస్థల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార సంస్థల్లో కూడా మంచి లాభాలు చూడబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వీరి కళ అనేది నెరవేరబోతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ సమయంలో అనువంశికంగా వస్తున్న వ్యాపారాలలో కొత్త మార్పులు చేస్తారు. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళగలుగుతారు. ఆ వ్యాపారంలో కూడా భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరించి ఎంతో అభివృద్ధి అయితే చూడబోతున్నారు. ఈ సమయంలో వ్యాపార జీవితానికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార రంగంలో మీ గురించి అలాగే మీ వ్యాపారం గురించి 10 మంది చెప్పుకునే స్థాయిలో ఎదగబోతున్నారని చెప్పుకోవాలి. నెంబర్ 1గా మీరు ఎదిగి చూపించబోతున్నారు. ఈ సమయంలో 14 సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా మంచి అవకాశాలు పొందుతారు. ఇక విదేశాలలో ఎవరైతే చదువు కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. గతంలో మీరు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు, కానీ ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలకు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దేవతల అనుగ్రహం కూడా మీ మీద ఉంది. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంది. మకర రాశి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి. రాత్రి 12 గంటల తర్వాత గ్రహాలలో జరిగే మార్పుల వల్ల మీ జీవితంలో అదృష్ట దేవత ప్రవేశిస్తుందని చెప్పాలి. ఇక ఎవరైతే అంతకుముందు స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసి ఉన్నారో వాటి యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు.
ఆర్థికంగా వృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఇంతకుముందు మిమ్మల్ని మాటలతో కించపరిచి చిన్నచూపు చూశారో వారి ముందు మీరు ఈ సమయంలో తల ఎత్తుకుని తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు కూడా ఊహించని విధంగా నెంబర్ 1గా స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు మీ ఆదాయంలో కూడా పెరుగుదలను చూడబోతున్నారు. సుఖ జీవితాన్ని అనుభవిస్తారనే చెప్పవచ్చు. డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో, బంధువులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే చక్కగా మీరు ఆ రంగంలో లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంటే మూత్ర గ్రంథాలకి సంబంధించిన, చర్మ సంబంధించిన సమస్యలు చిన్న చిన్నవి తలెత్తే అవకాశం ఉంటుంది. దీని గురించి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పరిస్థితిని కూడా అధిగమించగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలన్నీ కూడా పరిష్కరించుకుని వారితో కలిసి మంచి సమయాన్ని గడపబోతున్నారు. విద్యార్థులు కూడా ఈ సమయంలో నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. కష్టపడి చదువుకొని వారి లక్ష్యాలను చేరుకుంటారు. 10 మంది వారి గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదగబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసేవారికి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫలించి ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుందనే చెప్పుకోవాలి. మంచి ఫలితాలను పొందబోతున్నారు. అలాగే రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్నవారు రాజకీయ భవిష్యత్తులో ఈ సమయంలో పునాదులు వేసుకోబోతున్నారు. రాజకీయంలో కూడా ఈ సమయంలో మీరు నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. ఇన్ని రోజులుగా మీరు రాజకీయంగా ఎదగటానికి ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉండేవి. మంచి పదవి మీకు దక్కలేదు, కానీ ఈ సమయంలో నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. మిమ్మల్ని అవమానపరిచిన వారి ముందే గర్వంతో నిలబడబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో వారి సహాయం కోసం మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మకర రాశి వారి యొక్క జాతకంలో ఈ రాశి వారి రాత్రి నుంచి కూడా అదృష్టం వారిని వరిస్తుంది. అంటే అదృష్ట దేవత వారి జీవితంలోకి ప్రవేశించబోతోంది. వారు ఏ పని తలపెట్టినా విజయం వారిని వరించబోతోంది. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. అయితే మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధించాలి. అలాగే ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి కోసం మీకు వీలైతే ఉపవాసం ఉండండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో మీరు పూజ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి దీపారాధన చేసి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి శని స్తోత్రం పారాయణ చేయటం వలన కూడా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు. జీవితంలో అనేక మార్పులు సంభవించనున్నాయి. నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది. సో చూసారు కదండి, ఈరోజు రాత్రి నుంచి మకర రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి ఎటువంటి అదృష్టం వరించబోతోంది, ఏ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.